ఇది ఒక ఇద్దరు స్నేహితుల కథ. ఇద్దరు స్నేహితులు కలిసి బెంగళూరు ఉద్యోగం కోసం అని వెళ్ళి అక్కడ ఒక ఇండిపెండెంట్ హౌస్లో దిగిన తర్వాత అక్కడ ఆ ఇంట్లో వాళ్ళు ఏం ఫేస్ చేశారు, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, అంతగా వాళ్ళని భయపెట్టింది ఏంటి, అండ్ దాని నుంచి వీళ్ళు తర్వాత ఎలా బయటపడ్డారు అనేదే ఈ కథ. ఐ హోప్ మీరు ఈ కథను చాలా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. అది బెంగళూరు దగ్గరలో ఉన్న బళ్ళారి. రమేష్, ఆనంద్ అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. అయితే వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఉద్యోగాల వేట కోసం అని బెంగళూరుకి ప్రయాణమయ్యారు. ప్రయాణమయ్యి బెంగళూరుకి వచ్చిన తర్వాత హాస్టల్లో ఉండకూడదు అనుకుని సాఫ్ట్వేర్ కంపెనీస్కి దగ్గరగా ఉండే ఒక చిన్న రూమ్ తీసుకొని ఉందామని చెప్పి ఇద్దరు అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఇద్దరు కలిసి సాఫ్ట్వేర్ కంపెనీస్ దగ్గరలో ఉన్న ఒక చిన్న రూమ్ని రెంట్కి తీసుకున్నారు. అలా వాళ్ళు ఆ రూమ్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 2 నెలలు గడిచిపోయింది, కానీ ఉద్యోగం ఇద్దరికీ రాలేదు. ఒకరోజు ఇద్దరు ఇంటర్వ్యూకి అని చెప్పి వెళ్ళారు. సాయంత్రానికి రమేష్ ఇంటికి వచ్చేసాడు. రమేష్ వచ్చిన 1 గంటకు గాను ఆనంద్ కూడా వచ్చాడు. ఆనంద్ వస్తూనే ఏంట్రా ఏమైంది ఇంటర్వ్యూ అని చెప్పి అడిగాడు. దానికి వెంటనే రమేష్ ఉండి లేదు మామ, ఈసారి కూడా రాలేదు అన్నాడు. ఆనంద్ కొంచెం రమేష్కి దగ్గరగా వెళ్ళి మామ రే నాకు జాబ్ వచ్చింది అన్నారు. ఆ మాటలకి రమేష్ కూడా చాలా సంతోషించాడు. దాని తర్వాత రమేష్ చాలా ఇంటర్వ్యూస్కే వెళ్ళాడు, బట్ ఎక్కడ అతనికి జాబ్ రాలేదు. ఇంకా కొన్ని రోజులు ఈ ఇంటర్వ్యూస్కి వెళ్ళడం ఆపేద్దాం అనుకొని ఇంట్లోనే ఉన్నాడు. ఒకరోజు ఆనంద్కి నైట్ డ్యూటీ ఉండటంతో ఇంటికి రాలేకపోతాడు. అయితే రమేష్ ఒక్కడే ఉండడంతో ఎక్కువగా తాగి ఆ ఓనర్లతో గొడవ పెట్టుకుంటాడు. ఇంకా ఆనంద్ రాగానే ఓనర్లు అతన్ని తిట్టి ఉన్న పలంగా రూమ్ ఖాళీ చేయమని చెప్పి అన్నారు. ఏం చేయాలో తోచక ఇద్దరు రూమ్లో నుంచి బయటకు వచ్చేసారు. ఇంకా వస్తూనే ఆనంద్ నీ అబ్బా కొంచెం కూడా కుదురుకోవట్లేవరా, తాగి వాళ్ళ మీద ఎందుకు గొడవకి వెళ్ళావు అది ఇది అంటే లేదు మా వాళ్ళే వచ్చారు అని రమేష్ అన్నాడు. సర్లే మూసుకొని పద, మళ్ళీ ఇప్పుడు రూమ్ ఎత్తుక్కోవాలి అని ఆనంద్ అన్నాడు. సరే అంటూ రూమ్ కోసం వేట కొనసాగించారు. ఇంకా ఎక్కడా దొరకలేదు. అలా చూస్తూ 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 ఆనంద్ వాళ్ళ ఆఫీస్కి దగ్గరలోనే ఒక ఇండిపెండెంట్ హౌస్ చూశారు. ఆ ఓనర్లతో మాట్లాడుతూ ఇలా మేము బళ్ళారి నుంచి వచ్చామని, మా జాబ్స్ ఇక్కడే అని ఆనంద్ చెప్పాడు. ఓనర్లకు అలా వివరించడంతో ఓనర్లు వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. సంతోషంతో ఓనర్లకి థ్యాంక్స్ చెప్పి ఆ ఇంట్లో అదే రోజు దిగారు. అయితే అంత మంచి ఇల్లు అంత తక్కువ రెంట్కి ఎందుకు వచ్చిందో వాళ్ళకి అర్థం కాలేదు. సర్లే ఏదైతే ఏమిలే, తక్కువకే వచ్చింది కదా అని చెప్పి ఇద్దరు దిగేశారు. అయితే దిగిన రోజు రాత్రి ఇల్లంతా క్లీన్ చేసుకొని రెస్ట్ తీసుకుందామని లైట్లు ఆపేసి పడుకున్నారు. వన్స్ అట్లా లైట్లు ఆపేయగానే ఆ చీకట్లో ఎవరో కనిపించారు. తర్వాత రోజు పొద్దున్నే ఆనంద్ యథావిధిగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కానీ ఆనంద్ బయటకు వచ్చేటప్పుడు ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళంతా విచిత్రంగా చూస్తున్నారు. కానీ అవేం పట్టించుకోకుండా ఆనంద్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అలాగే రమేష్ కూడా అట్లాగే లేచి ఇంట్లో నుంచి బయటకు రాగానే చుట్టుపక్కల వాళ్ళందరూ అలా చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లో మేడ మీద నుంచి ఒక ఆంటీ చూస్తూ ఉంది. చూడగానే రమేష్ ఉండి ఏమాంటీ ఏం సంగతి ఎలా ఉన్నారు అని చెప్పి అన్నాడు. ఇంతలోకి ఆ ఆంటీ వాళ్ళ ఆయన పా లోపలికి అని చెప్పి అన్నాడు. చిన్నగా వాళ్ళ ఆవిడ ఏంటంటే ఇంట్లో దిగారు అని అంటే నీకెందుకు మూసుకొని పదా అని చెప్పి వాళ్ళ ఆయన కసురుకున్నాడు. సాయంత్రం అయింది. ఆనంద్ ఆఫీస్ నుంచి తిరిగి వచ్చాడు. ఆనంద్ తిరిగి రాగానే ఆనంద్ ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని బ్యాగ్ మొత్తం చెక్ చేశాడు రమేష్. ఏందిరా ఏం చూస్తున్నావు అంటే బీర్లేమామా బీర్లేదారే అని అడిగాడు రమేష్. నీ అబ్బా సిగ్గులేదురా, ఎందుకు కదరా బయటికి నెట్టింది మా అమ్మని చెప్పి ఆనంద్ కోపడ్డాడు. అవన్నీ కాదురా, ఇప్పుడు బీర్లు తెచ్చుకుందామా లేదా అన్నాడు. సరే పదా అని చెప్పని ఇద్దరే బీర్లు అండ్ ఫుడ్ కూడా తెచ్చుకున్నారు. కూర్చొని తాగుతుండగా రమేష్ కిచెన్కి ఆపోజిట్గా రమేష్ ఎదురుగా ఆనంద్ కూర్చొని ఉన్నారు. రమేష్ మాట్లాడుతూ మామరే పొద్దున ఆంటీ నన్ను చూసి నవ్విందిరా, అంకుల్ వచ్చి తిట్టాడు కానీ లేకపోతే నాతో మంచిగా మాట్లాడుతున్నాడు. నువ్వు మళ్ళీ పెంట చేయకురా, ఉన్న కొంప కూడా ఊడేలాగా చేయకు, సైలెంట్గా ఉండని ఆనంద్ కోపడ్డాడు. అంటే ఏంద్రా అని రమేష్ 2 సిక్కులేసి చూస్తుండగా కిచెన్లో ఎవరో తిరుగుతున్నట్టుగా అనిపించింది. అవేవో చెట్లు నీడలని చెప్పి అనుకొని సైలెంట్ అయ్యాడు. కానీ ఇంకాసేపటికి 2 బీర్లు అట్లా అయిపోయిన తర్వాత కిచెన్లో నుంచి ఎవరో చూస్తున్నట్టుగా అనిపించింది రమేష్కి. ఎక్కుతున్న స్వరంతో ఆనంద్ వెనకెవరో ఉన్నారు చూడరా అని చెప్పి అన్నాడు. ఆనంద్ క్యాజువల్గానే వెనక్కి తిరిగి చూశాడు, కానీ అక్కడ ఎవరు లేరు. ఎవరున్నారా అంటే లేదు మామ, ఎవరు తొంగి చూస్తున్నారంటే ఎవరుంటారా మనందరం తప్ప, మూసుకొని తాగు అని చెప్పి కసురుకున్నాడు. సరే అని చెప్పి సైలెంట్గా తాగి తినేశారు. తినేసి ఇద్దరు పడుకోగా వంటగదిలో నుంచి ఏ చప్పుళ్ళు వస్తూ ఉంది. రమేష్కు మెలకు వచ్చింది.
గాజు కింద పడి పగిలితే ఎలాంటి శబ్దాలు వస్తాయి అలాంటి శబ్దాలు వినిపిస్తాయి. భయంగానే లేచి రమేష్ ఎవరక్కడ అంటూ వెళ్ళాడు. అయితే వెళ్ళి చూసినా అక్కడ ఎవరు కనిపించలేదు. సరే అని చెప్పి మళ్ళీ వచ్చి పడుకున్నాడు. తెల్లారగానే ఆనంద్తో నైట్ జరిగిన విషయం అంతా చెప్పాడు. రాత్రంతా పేకల దాకా తాగి పడుకుంటే ఇలాంటి కళ్ళలో వస్తాయి. ఓ వెళ్ళి మధ్యలో నిమ్మకాయ పెట్టుకొని తాగు, కొంచెం సెట్ అవుతావు. ఒరే ఆనంద్, నిజంరా చెప్పేది విను. నేను చెప్పేది నిజంరా. పో ముందు చెప్పించేయరా. ఈడే అబ్బా చెప్పింది సరిగా అనుకుందా కళ అంటాడేంది. కానీ రమేష్కి మనసులో దాని గురించే ఆలోచన. ఎందుకు నాకు అలా కనిపించింది, ఎవరు వాళ్ళు అని. ఇంకా ఇలా ఉండగా అదే రోజు ఈవినింగ్ ఆనంద్ రమేష్ కాల్ చేసి, అరే మామ, నేను ఈ రోజు రావట్లేదు, నువ్వేమన్నా తెచ్చుకొని తినేసాయి, నాకు ఈ రోజు నైట్ డ్యూటీ పడింది రా. ఓకే రా అని చెప్పి అన్నాడు రమేష్. సరే అని ఫుడ్ తెచ్చుకొని 2 బీర్లు తెచ్చుకొని తాగి వరండాలో తిరుగుతూ ఉన్నాడు. ఆ ఇంటి ఖాళీ స్థలంలో ఒక పెద్ద చెట్టు. వరండాలో తిరుగుతూ ఆ చెట్టు వద్దకు వెళ్ళాడు రమేష్. వెళ్ళిన తర్వాత ఒక చిన్న గాలిలాగా అతను తాకింది. అది తాగాలని అతనికి ఒళ్ళు గొగురు పురిచింది. ఏదో స్ట్రేంజ్ ఫీలింగ్ వచ్చినా పట్టించుకోకుండా ఇంకా గమ్ముగా వచ్చేసి పడుకున్నాడు. అర్ధరాత్రి 12 గంటలకి ఎవరో ఏడుస్తున్నట్లుగా, సామాన్ అంతా విసిరేస్తున్నట్లుగా చప్పుడైంది. ఏంటా అని చెప్పి లేచి చూశాడు. లేచి చూస్తే అక్కడ ఏం లేదు. సరే అని బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి చూస్తే ఆ చెట్టుకి ఊరేసుకొని ఒక అమ్మాయి ఊగుతూ ఉంది. అది చూసి భయంతో రమేష్కి నోట్లోంచి మాట రాలేదు. అరుద్దామన్న అరవలేకపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కాక ఇంట్లోకి వచ్చేసి తలుపులు కిటికీలు అన్నీ మూసేసుకున్నాడు. తెల్లారే వరకు నిద్ర కూడా పోలేదు. కూర్చొని అలాగే దుప్పటి చుట్టుకొని కూర్చొని ఉన్నాడు. తెల్లారిన తర్వాత ఆనంద్ వచ్చాడు. ఆనంద్కి జరిగిందంతా చెప్పాడు. కానీ ఆనంద్ నమ్మలేదు. మరుసటి రోజు రాత్రి ఆనంద్కి ఏదో వర్క్ ఉండడంతో చేసుకుంటూ ఉన్నాడు. రమేష్ నిద్రపోతున్నాడు. ఆనంద్కి కిచెన్లో ఎవరో నడుస్తున్నట్టుగా చప్పుడు వచ్చింది. ఎవరా అని చెప్పి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు. కిచెన్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏదో భయంకరమైన రూపం అతని పేరు. అది చూసి ఒక్కసారిగా పరుగు పెట్టాడు ఆనంద్. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి హాల్లో పడుకున్న రమేష్ మీద పడ్డాడు. రమేష్ ఒక్కసారిగా ఉలిక్కి పని లేచాడు. లేచి ఏమైందిరా అని అంటే, మామ, అక్కడ ఏదో చూశానురా, అది చాలా భయంకరంగా ఉంది అంటే, నీ అబ్బా నేను చెప్తా ఉంటే నువ్వు నమ్మకుండా అది కనపడింది ఇది కనపడింది అని అంటావురా, మొదలే ఇక్కడ భయంతో సస్తుంటే అని చెప్పి రమేష్ అన్నాడు. ఇద్దరు కూర్చొని చూస్తూ ఉన్నారు. ఇంక ఇలా కాదని చెప్పి ఇద్దరు నిద్రపోకుండా మేలుకొనే ఉన్నారు. వాళ్ళకి ఏంటో చూద్దామని చెప్పి ఆ కిచెన్లోకి వెళ్ళారు. ఆ కిచెన్లోకి వెళ్ళిన తర్వాత ఆ కిచెన్ కిటికీలో ఉంచి ఆ చెట్టు దగ్గర ఎవరో నడుస్తూ ఉన్నట్లు అనిపించింది. ఎవరది అని చెప్పి ఆనంద్ గట్టిగా అరిచాడు. ఆ రూపాన్ని చూసి ఇద్దరు అడిగిపోయారు. చిన్నగా ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని బయటకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక అదే రూపం ఆ చెట్టుకి ఊరిగా వేలాడుతూ ఉంది. ఇద్దరు భయంతో బౌర్లు గట్టిగా మూసుకొని ఒకరి చేతులు ఒకరు పట్టుకొని కూర్చొని ఉన్నారు. అయితే కొంచెం సేపటికి మొత్తం నిశ్శబ్దం. ఇద్దరు లేచి మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పి ఆ కిచెన్ వైపుగా నడక సాగించారు. ఈసారి ఆ కిచెన్ మూల ఎవరో కూర్చొని ఏడుస్తున్నట్టు అనిపించింది. ఎవరది అని చెప్పి అన్నాడు ఆనంద్. ఈ ఇల్లు నాది అని చెప్పి గట్టిగా అరవసాగింది.